ముఖ్యంగా అంటే తిరుపతికి సంబంధించి రీసెంట్‌గా మనం చూస్తున్నాం. తిరుమలలో చాలా అక్రమాలు జరిగాయి. దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కిరణ్ రాయల్ గారు కావచ్చు, అనేక మంది బయటికి తీసుకొచ్చి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి. అంటే చర్యలు తీసుకునేంత వరకు ఇప్పుడు ఉంటదంటారా? గవర్నమెంట్ ఇంకా వెయిట్ చేస్తుందంటారా? అంటే రావటమే మీరు గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా కక్ష సాధింపు చర్యల్లో ఎళ్ళిపోయింది. కూల్చడంతో మొదలెట్టింది. కానీ మీరు మాత్రం కొంత టైం తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. దేనికోసం అంటారు? సార్ మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడే గవర్నమెంట్ ఫార్మ్ అయింది. మనము చర్యకి ప్రతిచర్య కాదు ఇక్కడ చేయాల్సింది. ప్రజలకు మంచి చేయాలి. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి దిశగా తీసుకురావాలి. దానికి మనం ఏం చేయాలన్న కార్యాచరణ ఆలోచించాలి తప్ప, ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుల విషయంలో వాళ్ళ మీద మనం ఫోకస్ చేయడం చూస్తే, సో మనం ఇక్కడ చేయాల్సిన పరిపాలన ఇదవుతుంది. అదే కాక తిరుపతిలో జరుగుతున్న ప్రతి ఒక్క అరాచకాలు, అఘాయిత్యాలు ఏవైతే జరుగుతున్నాయో దాని మీద ప్రతి రిపోర్ట్ కళ్యాణ్ గారి దృష్టికెళ్తోంది. సీఎం గారి దృష్టికెళ్తోంది. దాని మీద నేను అవును. పూర్తి క్లారిటీ ఇచ్చున్నాను. ముందు ప్రీవియస్ ఎలక్షన్‌కి ముందు కూడా టీడీఆర్ బాండ్ల విషయంలో నేను ప్రత్యేకంగా ఒక డిబేట్ కండక్ట్ చేసి అభినయ్ గారికి సవాల్ విసరడం కూడా మీకు తెలిసిన విషయమే. అలాగే అవును. ఇక్కడ జరుగుతున్న భూదందాల విషయం కానీ, అక్రమంగా లేఔట్స్‌ని ఆక్రమించడం కానీ, ఇలాంటి ప్రతి ఇష్యూ పైన టీడీపీ హయాంలో ఏవైతే చేసిన పనులను వీళ్ళు పక్కన బెట్టేసి, వీళ్ళకి నచ్చిన వాళ్ళకిచ్చుకొని, వీళ్ళెలా ఇబ్బంది పరిచారో అప్పుడున్న కాంట్రాక్టర్స్ ప్రతి విషయం పైన మేము ఫైట్ చేసున్నాం. దొంగ ఓట్ల విషయంలో. సో ఇప్పుడేంటంటే మీరు గమనించాల్సింది అధికారంలోకొచ్చాం కాబట్టి ఒక్కొక్కటిగా వ్యక్తుల్ని ముందు ఎవరైతే తప్పు పని చేశారో వాళ్ళని ఫిల్టర్ చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఇంప్లిమెంట్ చేయాలి, ఆస్తుల్ని ఎలా భద్రపరచాలి, అక్కడ జరిగిన అవినీతిని ఎలా కట్టడి చేయాలనే విషయం మీదైతే మేము దృష్టి సారిస్తాం. ఇప్పటికిప్పుడు, ఇప్పుడే జరిగిపోవాలి అనే కాన్సెప్ట్ అంటే అయితే అన్ని ఇక్కడ జరగదు. లెక్కలన్నీ తీసి రెడీగా పెట్టుకుంటున్నారనమాట. ఆ! ఎవరికి మనం ఎలా ఇవ్వాలి అంటే ఏంటి అని. ఒక నిర్దోషి కూడా తప్పించుకోకూడదు. ఒక దోషి తప్పించుకున్న బాధ నిర్దోషులు తప్పించుకోకూడదు. ఎవరు ఇరుక్కోకూడదన్న కాన్సెప్ట్‌లో జరుగుతోంది. సో ఫటాఫట్ అని జరగాలి అంటే అది కుదరదు. అడ్మినిస్ట్రేషన్‌లో అన్నిటికి టైమ్ ఉంటది. దాని ప్రకారం ఇంకా ఫిల్ చేయాల్సిన పోస్టులు చాలా ఉన్నాయి. పాలక మండలి ఏర్పాటు అవ్వాలి గదా!